ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామనే పాటకు చక్కని ఉదాహరణ ఆ మిత్రుడు. ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని ఎక్కడో స్థిరపడి సుమారు 35 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులు కలుసుకున్న అరుదైన సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. దేశ విదేశాల్లో స్థిరపడ్డ బాల్య మిత్రులు సుదీర్ఘ కాలం తర్వాత ఒక దగ్గర కలుసుకుని ఆప్యాయంగా యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి అరుదైన సంఘటనపై మా A6 న్యూస్ ప్రత్యేక కథనం. సిద్దిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ వారు మాత్రమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కాలిఫోర్నియా లాంటి దేశాల్లో స్థిరపడ్డ మిత్రులు ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావడం విశేషం. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా వారు గడిపారు. బాల్య స్నేహితుల్లో ఒకరైన SPL అధ్యక్షులు వినోద్ మోదాని మిత్రులందరూ ఒకే దగ్గర కలిసేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వినోద్ మోదాని చూపించిన చొరవకు మిత్రులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఇది యాక్చువల్గా ముందు ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ ఒక 5 days ముందే మా మిత్రులు అమెరికా నుంచి వచ్చిన దేవేందర్, గోపి, రాజేందర్, జ్ఞానేష్, రమేష్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చినాక ఒకసారి స్కూల్ ఫ్రెండ్స్ను కలుస్తారా మీరు అని చెప్పి వాళ్ళని అడగగానే వాళ్ళ అంగీకారం తెరపడం, మరియు మా ఇతర ఫ్రెండ్స్ కూడా అందరూ కలుద్దాము అని చెప్పి ఉత్సాహంగా అందరూ ముందుకు రావడము, దానికి ఈరోజు జరుపుకోవడం. యాక్చువల్గా రేపటి నుంచి రంజాన్ మాసం మొదలవుతుంది. అయినా ముస్లిం మిత్రులు కూడా మా బ్యాచ్లో చాలామంది ఉండే అందరూ వచ్చారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ కలవడమే కాక మేము మాకు తోచిన విధంగా మేము ఇప్పటివరకు మా బ్యాచ్ నుంచి సహాయం చేసేవాళ్ళము. ఇప్పుడు ఈ అమెరికా మిత్రుల వలన మేము మా సేవ ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ చేయడానికి వీళ్ళు తోడ్పాటు అందిస్తామని అనడము నిజంగా చాలా చాలా థ్యాంక్స్ వారికి. ఇది ఇక ముందు కూడా కనీసం ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావడమే కాకుండా బాల్యమిత్రులందరూ కలిసి ఏదో ఒక మంచి పని చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఏదైనా ఒక అనాథ ఆశ్రమంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. కేవలం సుదీర్ఘకాలం తర్వాత కలుసుకుని ఉత్సాహంగా గడపడమే కాకుండా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన రావడం గొప్ప విషయమని పలువురు అభినందిస్తున్నారు. మర్చిపోలేని రోజు March 1, 2025. బాటమ్ ఆఫ్ ద హార్ట్ థ్యాంక్స్ టు వినోద్ మోదాని. వినోద్ ఎక్కడున్నో తెలియదు. బట్ నాకైతే ఈరోజు గుర్తుకొస్తున్నాయా అనే విషయం అనిపిస్తున్నది. ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము, అదే మెమొరీస్ గుర్తొస్తున్నాయి. 30 సంవత్సరాలు అయిపోయింది. నా పేరు దేవేందర్ రెడ్డి, మా ఫాదర్ పేరు ప్రతాప్ రెడ్డి, లెక్చరర్ డిగ్రీ కాలేజీలో ఉండే. మా అక్క సునంద, మేమందరము మా కజిన్స్ మేమందరం కలిసి చాలామంది చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం లైఫ్. నాకు ఇప్పుడు చూస్తుండేదంటే అమెరికా వదిలేసి మళ్ళీ సిద్దిపేటకు వచ్చి మళ్ళీ ఆ పాత రోజులు క్రియేట్ చేద్దామని అనిపిస్తున్నది. సో phase 1 లైఫ్కి మేము అమెరికాకి వెళ్ళినాము. phase 2 లైఫ్కి నేను అందరికీ అడుగుతున్నాను ఏంటంటే మనం అట్లీస్ట్ ఒక 6 నెలలైనా మళ్ళీ మన ఊరు మన సిద్దిపేటలో ఇక్కడికి వచ్చి అందరం కలిసి గోపి అన్నట్టు కదా అందరం కలిసి ఏదో ఒక కాజ్ మనం క్రియేట్ చేద్దాం. సంఘ సేవ చేయడము, ఒక చారిటీ వర్క్ ఏదో ఒకటి. ఈ 87, 88 బ్యాచ్ చాలా పెద్ద బ్యాచ్. ధన్యవాదాలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఆత్మీయ సమ్మేళనంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. చిన్ననాటి స్మృతులు గుర్తు చేసినందుకు ఎవ్రీబడీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అవి అన్ఫర్గెటబుల్ థింగ్స్. అది మరపురాని రోజులు. మళ్ళీ నెమరేసుకుంటే ఇంకో 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా బతుకుతాం. ఈ విధంగా చేద్దామని. సో అదే కాకుండా కలిసికట్టుగా ఒక సమాజానికి ఏమన్నా సేవలు చేయడం కానీ చారిటీ చేయడం కానీ చేద్దామని అన్ని విధాలా అన్ని వేళలా మీకు హెల్ప్గా ఉంటానని చెప్పేసి. నేను యుఎస్లో మినిసోటాలో ఉంటాను. అండ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. అండ్ 35 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ కలుసుకున్నాను. దానికి చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి కారణమైన వినోద్కు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరం ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ 35 years తర్వాత అందరు ఫ్రెండ్స్ని కలుస్తున్నాము. అండ్ వినోద్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రుల సమ్మేళనానికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి వచ్చాను. ఇక్కడ 35 ఏళ్ల తర్వాత 10th క్లాస్ 1987, 88 బ్యాచ్ ఫ్రెండ్స్ని కలవడానికి వినోద్ మోదాని ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చినాము. మమ్మల్ని అందరినీ ఒక చోట కలిపి
ఇంత మంచి ఆత్మీయ సమ్మేళనం చేసిన వినోద్కు థ్యాంక్స్. అండ్ అందరి మిత్రులను కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క మిత్రుని ఒక బిగి కౌగిలి ఇచ్చినప్పుడు అది ఎన్నో చైల్డ్హుడ్ స్మృతుల్ని చిన్ననాటి జ్ఞాపకాలని మాకు ఆనందించింది. ఇది మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాము. ఇది మా కోసమే కలవడం కాకుండా ఒకరికొకరు తోడుగా ఉంటూ సమాజానికి ఏదైనా హితువుగా దీన్ని మలచాలని కోరుకుంటూ రేపేనా ఓకే మళ్ళీ రేపు నేను పాడడానికి ఓకే